పరిశుద్ధ గ్రంథములో మార్కు సువార్త 8వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ గమనించండి. మార్కు సువార్తమానం 8వ అధ్యాయం మొదటి వాక్యం, రెండవ వాక్యాన్ని నేను చదువుతాను. అందరూ ఈ మాటను గమనించాలి. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. గుర్తుపెట్టుకోండి ఈ మాట. యేసయ్య మీ యందు కనికరపడుచున్నాడు. ఆమేన్ అని చెప్పండి. ఈ వాక్యాన్ని విశ్వసించిన వారందరూ చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. దేవుని ఉద్దేశం చూడండి. ఈ మార్కు సువార్త 8వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్లో రాయబడిన మాట ఏమిటంటే, జనులు నేటికి 3 దినముల నుంచి నా యొద్ద ఉన్నారు, నా సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేయుచున్నారు, నా సన్నిధిలో మొర్రపెట్టుచున్నారు గనుక నేను వారి మీద కనికరపడుచున్నాను. ఆమేన్. యేసయ్య కనికరం మీ మీద నిలిచియుండునుగాక. పలుమార్లు ఈ కనికరమును గురించి మనం చదువుకొని ఉంటాము, ధ్యానించి ఉంటాం. యేసయ్య మిమ్మల్ని చూస్తూ, యేసయ్య దృష్టి మీ మీదకు వచ్చింది గనుకనే ఇదిగో ఈరోజు మీతో చెప్పుచున్నారు, నేను మీ యందు కనికరపడుచున్నాను. కనికరపడుట అనే మాటకు మరొక అర్థం జాలిపడుట. జాలిపడడం అన్నా కనికరపడడం అన్నా ఒకటే. విశ్వసించండి, ఈ రోజు నుంచి రాబోతున్న కాలమంతా యేసయ్య మీ మీద కనికరపడునుగాక, జాలిపడునుగాక. ఆమేన్. లోకంలో చాలామంది ఉంటారు, మన మీద కనికరాన్ని చూపించరు, మన మీద జాలిపడరు. అందరూ సమరయులలాగా ఉండరు కదా. జాలిపడేవారు కొంతమందే ఉంటారు, కొంతమంది అసలు కనికరాన్నే చూపించరు. కానీ యేసుక్రీస్తు చూడండి, నేను వారి మీద కనికరపడుచున్నాను. విశ్వసించండి, ఈరోజు దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన మీ అందరితో యేసుక్రీస్తు చెప్పుచున్నారు, ఆయన మీ మీద కనికరమును చూపించునుగాక, ఆయన మీ మీద కనికరమును కలుగజేయునుగాక. దేవుని కనికరమును పొందుకొని ఈరోజు ఈ స్థలము నుంచి మీరు వెళ్ళబోతున్నారు. ఆమేన్. గట్టిగా ఆమేన్. రోగం వచ్చింది, బహు బాధపడుతున్నాడు. స్నేహితులు తనను చూడటానికి వచ్చారు. వారిని కేకేస్తున్నాడు, ఒరే ఎందుకో నా పరిస్థితి బాగలేదు, కొంచెం నా మీద జాలిపడండి రా, నన్ను కనికరించండి రా, కొంచెం నన్ను గమనించండి రా అంటే, అల్లంత దూరం నుంచి ఈయన మాటలు వింటున్నారే కానీ ఒక్కడ ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆదుకొని ఆయన పరామర్శించినట్లు లేదు. యోబే చెప్తారు ఈ మాట, నా స్నేహితులను జాలి చూపించమని చెప్పాను, నా మీద జాలి చూపించిన వాడు ఒక్కడు లేడు.
జాలి అంటే చెప్పండి ఏంటి? కనికరం. యోబు గ్రంథంలో ఉంటుంది ఆ మాట. 19వ అధ్యాయం 21వ వాక్యంలో మీరు చదివితే, యోబు గ్రంథం 19వ అధ్యాయం 21వ వాక్యంలో, ఎందుకో నా పరిస్థితి బాగలేదురా బాబు, దేవుడే నన్ను మొత్తాడు, నా మీద జాలి పడండి, నా స్నేహితులారా నా మీద జాలి పడండి. ఇతని స్నేహితులు జాలి పడకపోగా వాడేదో తప్పు చేస్తేనే వచ్చి ఉంటుంది వాడికి రోగం, వాడేదో కీడు చేస్తేనే వచ్చి ఉంటుంది వాడికి పరిస్థితి. లేకపోతే ఏంటిరా బాబు, పిల్లలు చనిపోవటం ఏంటి, పశువులు చనిపోవటం ఏంటి, ఆస్తిని కోల్పోవటం ఏంటి, ఏమండి చేసుకున్న భార్య కూడా దూషించడం ఏంటిరా? ఈ దరిద్రత ఏదో దేవుడు చేస్తే వచ్చింది కాదు, వాడికై వాడే చేసుకున్నాడు. బురద లేకుండానే జమ్ము పెరుగుతుందా? సరేరా, వాడు చేశాడో, దేవుని ద్వారా వానికి ఆ జబ్బు కలిగిందో, వాని తప్పు ద్వారా ఆ జబ్బు కలిగిందో, మిమ్మల్ని జాలి పడమని అడుగుతున్నాడు కదా, వెళ్ళి జాలి చూపించవచ్చు కదా. వాడికి ఏందండి జాలి చూపించేది? మనుషుల స్వభావమే. మరి ఒకప్పుడు మనం కనికరింపబడ్డాం కదా, ఇప్పుడు అతన్ని కనికరిద్దాం అని ఉండదు. అవసరానికి మనిషికి బాగా తెలిసిన గుణం ఏంటంటే యూజ్ అండ్ త్రో, వాడుకొని విడిచిపెట్టడం. వాడుకుంటారు, వదిలేస్తారు. ఎవరు నీ మీద జాలి చూపించేది? ఇంకా మీకు అర్థమయ్యేటట్లు ఇంకొక మాట చెప్తాను. కీర్తనాకారుడైన దావీదు జీవితంలో కూడా ఇదే జరిగింది. 142వ కీర్తన, పరిశుద్ధ గ్రంథములో 142వ కీర్తన 4వ వాక్యం నుంచి గమనించగలిగితే, చూడుము లేకపోయెను, ఈ మాట చూడండి, నా మీద జాలి పడినవాడు ఒక్కడూ లేడు, నన్ను కనికరించిన వారు ఒక్కరూ లేరు. నా మీద జాలి పడుతున్న వారు ఒక్కరూ లేరు. అలాంటి సమయంలో నీకు అప్పుడు అనిపించిందా, నన్ను కనికరించేవారు ఎవరు లేరు, నా మీద జాలి పడేవారు ఎవరు లేరు, అందరూ నాకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు, అందరూ నన్నే విమర్శిస్తున్నారు, అందరూ నా మీదనే పగలు పెట్టుకున్నారు అని అనుకుంటున్న సమయంలో యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యమును చదువుకో. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా తన వారి యందు జాలిపడి అనే మాట ఉంటుంది చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యమును చదివితే, ప్రతిష్ఠించుడి, నియమించుడి, రండి. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. అది యెహోవా 17వ వాక్యములో, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని, ఎప్పటికైనా నువ్వు ప్రేమించిన వ్యక్తి అయినా, నువ్వు కోరుకునే స్నేహితుడైనా, నీ ప్రియమైన భర్త అయినా, నీ ప్రియమైన భార్య అయినా, నువ్వు ఎంతగానో ప్రేమించే పిల్లలైనా నీ నుంచి దూరం అవుతారేమో కానీ, నా యేసయ్య ఎప్పటికైనా నీ మీద తన కనికరాన్ని చూపుతాడు, ఎప్పటికైనా నీ మీద తన జాలిని చూపుతాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనుషుల బుద్ధుల గురించి ఒక ప్రవచనం ఉంది ఇర్మియా గ్రంథంలో. ఎవరి గురించి? మనుషుల
స్వభావాల గురించి, మనుషుల బిహేవియర్ గురించి, మనుషుల పద్ధతుల గురించి ఒక ప్రవచనం ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇర్మియా గ్రంథంలో రాయబడింది ఆ ప్రవచనం. 6వ అధ్యాయం. ఏంటో ఆ ప్రవచనం చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 22వ వాక్యం. ఉత్తర దేశము నుంచి ఒక జనం వచ్చుచున్నది. అన్ని టాలెంట్స్ ఉన్నవారే, కానీ క్రూరులు, ఏమి లేనివారట. చెప్పండి, ఏమి? మన గురించేనబ్బా. ఆ జనం ఎవరో కాదు, మనమే. అంత టాలెంట్స్ ఉంటాయి. వారు వింటెను ఈటెను వాడ నేర్చిన వారు. మనకు రాందంటూ ఏముంది? చంద్రలోకం కూడా మనం వెళ్ళి అడుగుపెట్టి రాగలం. లేని టాలెంట్ ఏముంది? కానీ ఏ రోజుకైనా మనిషి స్వభావం ఏమిటంటే, వారు చెప్పండి వారు ఎవరు? జాలి లేని వారు, క్రూరమైన వారు. ఎంత క్రూరమైన వారు కాకపోతే, ఎంత క్రూరమైన వారు కాకపోతే ఏమండి, జీవితకాలం కలిసి ఉండవలసిన భర్తను చంపుకుంటుందా భార్య? ఎవరో ప్రియుడిని ఒకరిని ప్రేమించిందట, వాడి మోజులో పడి ఈయన్ని చంపేసిందట. ఎక్కడో జరిగింది, సింగరాయకొండలో ఎక్కడో. నేను నిన్నో మొన్న చూశాను వేడి న్యూస్లో. ఎంత క్రూరమైన వ్యక్తి కాకపోతే, నిన్ను ఆపదలో పరామర్శించి నిన్ను అన్నం పెట్టి నీ బాగుబోగులు చూసుకున్న వాడికే వెన్నుపోటు పొడుస్తారా? అది క్రూరత్వం కాదా? మన గురించే ఇది. వారు జాలి లేని వారు. కనుక దేవుని ప్రియులారా, ఎప్పుడు మనుషులను వీరు నాకేదో చేస్తారా ఏదో చేస్తారు ఈయన ఏమి ఆశలు పెట్టుకోకండి. కనికరము గల దేవుణ్ణే మీరు నమ్మండి. ఆయన కనికరం ఈరోజు మీరు పొందుకొని ఈ స్థలము నుంచి వెళ్ళుదురుగాక. ఒక 3 విషయాలు చెప్తాను. ఆయన కనికరము ద్వారా మనకేం జరుగుతుంది? 3 దినాల నుంచి నా సన్నిధిలో ఉన్నారు, అందుకే నేను వారి మీద కనికర పడుచున్నాను అని చెప్పారు దేవుడు. మరి ఆయన కనికరము ద్వారా మన జీవితాల్లో జరిగేది ఏమిటి? ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వాక్యములో రాయబడిన మాట, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. నీ దేవుడు కనికరము కలిగిన దేవుడు. వారి మీద నేను కనికరం ఉంచాను అని చెప్పిన దేవుడు. ఆయన కనికరం ఏం చేస్తుందంటే, నా చెయ్యి విడవకుండా, నన్ను నాశనము చేయకుండా నన్ను కాపాడుతుంటుంది. చూడండి, దేవుని కనికరం, ఆయన కనికరం నీ చెయ్యిని విడిచిపెట్టదు. ఆయన కనికరము నిన్ను నాశనం చేయదు. చేతులు పట్టుకొని ప్రమాణం చేస్తారు వివాహ సమయంలో. పరిస్థితులు అనుకూలించక ఆ చెయ్యిని వదిలిపెడతారు. దేవుడు అలా కాదు. ఆయన కనికరము కలిగిన దేవుడు. రాబోతున్న కాలమంతా నీ చెయ్యి విడవకుండా, నిన్ను నాశనము చేయకుండా ఉండబోతున్నాడు.
ఆమేన్. నీ చెయ్యి విడవడండి, నీ చేతిని గట్టిగా ఆయన పట్టుకొని నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. ప్రైజులో. ఇక రాబోతున్న కాలం అంతా నీ చెయ్యి ఒకరు పట్టుకోబోతున్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆమేన్. నీ చెయ్యి విడవడు. ఒకవేళ నిన్ను ఎంతమంది విడిచిపెట్టారో, ఇప్పుడు నిన్ను ఎంతమంది మోసం చేశారో, నీ చేతిని ఎంతమందిని పట్టుకొని, ఏమండి, ఒక ఇద్దరు వ్యక్తులు, ఒక అతను చెప్తున్నాడు నాకు, అన్నయ్య నా స్నేహితుడే అని నమ్మాను, నా స్నేహితుడే అని ఒక 10 లక్షలు నా స్నేహితుని దగ్గర పెట్టాను, చెరొక 10 లక్షల వ్యాపారంలో డెవలప్ చేసుకుందామని ఒక వ్యాపారం పెట్టాము, నాకు తెలియకుండా ఇప్పుడు వ్యాపారం అంతా తన పేరు మీద రాసుకున్నా, ఇప్పుడు నన్ను విడిచిపెట్టాడు, నువ్వు నాకెప్పుడు ఇచ్చావు అంటున్నాడు. స్నేహితుడే కదా అని మా మధ్య ఒప్పంద పత్రాలు ఏవి రాసుకోలేదు. అలా విడిచిపెట్టే దేవుడు కాదు నేను ప్రకటిస్తున్న యేసయ్య. ఆయన కనికరం నీ చేయి విడువదు. ఆమేన్, ఆమేన్. సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు ఫ్యామిలీ ఉంటున్నారు. సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుటుంబం ఉంటున్నారు. ఎందుకో ఆ పట్టణం అంతా పాడు చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ పట్టణాన్ని అంతా పాడు చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. లోతు కుటుంబాన్ని మాత్రం కాపాడాలని దేవుడు ఆలోచించాడు. మరి లోతులో ఏం చూశాడో? ప్రార్థన చూశాడో, భక్తి చూశాడో, అబ్రహాం చేసిన త్యాగం చూశాడో, అబ్రహాంతో పాటు వచ్చిన లోతును బట్టి చేసిన త్యాగం చూశాడో తెలియదు. కానీ ఎలాగైనా సరే ఈ ప్రాంతమంతా అగ్నిగంధకములతో కాలిపోయినా నేను ఒక్కరిని మాత్రం సేవ్ చేయాలి. ఎవరా ఒక్కరో? లోతు కుటుంబం. దూతలను పంపాడు ఒక రోజు ముందుగానే. దూతలను పంపాడు ఒక రోజు ముందుగానే. ఆ దూతలు ఆ రాత్రి గడిపి తెల్లవారుచున్నప్పుడే లోతు దగ్గరకు వచ్చి, ఏయ్ పద, త్వరగా పద, త్వరగా పద. ఏమండి, దేవునికి ఎంత ప్రేమ వచ్చి దూతల్ని ఇంటికి పంపి, పదండ్రా మిమ్మల్ని క్షేమం కలిగిన చోటకి తీసుకెళ్తానంటే ఈ దరిద్రుడు తడువు చేస్తున్నాడట, ఆలస్యం చేస్తున్నాడట. ఒరే, ఇంకొక 10 నిమిషాల్లో అగ్నిగంధకములతో పట్టణం తగలబడిపోతుందిరా, నువ్వెందుకు ఇక్కడే ఉంటున్నావు? తడువు చేసెను. ఇట్లా కాదని వాళ్ళ చేతులు పట్టుకొని లాక్కొని వచ్చారు ఆ గ్రామానికి బయట. ఆ మాట బాగుంటుంది చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వాక్యంలో, అతడు తడువు చేసెను, దేవుని కనికరం అతని మీద ఉంది కాబట్టి. అర్థమైందా? దేవుని కనికరం లోతు మీద ఉన్నది. నీకు ఇష్టం లేకపోయినా రారా బాబురా, అగ్నిగంధకములతో ఈ పట్టణం పాడైపోతుందిరా. చూడండి ఆ మాట చదవండి. దేవుని కనికరం లోతు మీద. అదిగో చూడండి, వారి చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చిరి. అందుకే నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఇది చెప్పాలనుకున్నాను. ద్వితీయోపదేశకాండంలో రాయబడిన మాట ఏమిటి? నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు, నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు. వారిని నాశనం చేయలేదు ఆ రోజు. తరువాత వారికై వారు నాశనం అయ్యారు, కానీ దేవుడు వారిని నాశనం చేయలేదు. దేవుడు వారిని పాడు చేయలేదు. దేవుడు వారిని శ్రమ పెట్టలేదు. ఎందుకంటే ఆయన కనికరము కలిగిన దేవుడు. వారి చేతులు పట్టుకున్నాడు, వారి పిల్లల చేతులు పట్టుకున్నాడు, వారి భార్య చేతులు పట్టుకున్నాడు. చేతులు పట్టుకొని ఆ గ్రామపు వెలుపటికి తీసుకొచ్చాడు. వీరు ఎప్పుడైతే వెలుపటికి వచ్చారో భయంకరముగా అగ్ని దిగి వచ్చి ఆ పట్టణం అంతా తగలబెట్టింది. దేవుని కనికరం అలానే ఉంటుంది.
రాబోతున్న సంవత్సరం, రాబోతున్న కాలంలో దేవుని కనికరం మీ మీద అలానే ఉండబోతుంది. మిమ్మలను చేయి విడువడు. ఆమేన్ చెప్పండి ఇంకొంచెం గట్టిగా, మీ చేయి విడువడు. ఇంకో మాట చెప్తాను. ఆదికాండం 33వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం 33వ అధ్యాయం 11వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది, గమనించండి. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను పుచ్చుకొనుము. ఈ మాట చూడండి. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత ఉన్నది అని చెప్పాను. ఎవరితో చెప్తున్నారంటే యాకోబు ఏశావుతో చెప్తున్న మాట ఇది. యాకోబు ఏశావుతో చెప్పుచున్న మాట, నా అన్న, నా సహోదరుడా, నా దేవుడు నన్ను కనికరించాడు. ఇప్పుడు ఆయన నన్ను కనికరించాడు కాబట్టి నా దగ్గర కావలసినంత ఉంది. ఆమేన్. అడుక్కు తినే పరిస్థితుల్లో నేను లేను, మోసగాడిని కాదు. ఆ రోజు మారిపోయింది. చేతి కర్రతో ప్రయాణాన్ని ప్రారంభించాడు. దేవుని వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు చెప్పుచున్న మాట ఏమిటంటే ఏశావుతో, నాకు ఇప్పుడు కావలసినంత, చెప్పండి అందరూ, నాకు కావలసినంత. రాబోతున్న కాలం, రాబోతున్న రోజుల్లో నా యేసయ్య కనికరం మీ మీద ఉండబోతుంది. మీ కుటుంబంలో కావలసినంత ఉండబోతుంది. ఆమేన్ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కావలసినంత సమృద్ధిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఒకప్పుడు మోసం చేసావు కదా యాకోబు, ఒకప్పుడు నీ దగ్గర ఏమీ లేదు కదా, ఒకప్పుడు నీ జీవితంలో ఏమీ లేదు కదా. అది ఒకప్పుడు. నా దేవుడు నన్ను కనికరించాడు, ఇప్పుడు నాకు ఆయన కావలసినంత పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజముగా ఇది దేవుని కనికరమే, దేవుని జాలే. రాబోతున్న కాలంలో మీ జీవితంలో కూడా కావలసినంత సమృద్ధిని మీకు ఇవ్వబోతున్నాను. విశ్వసించిన వారందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 11వ అధ్యాయం 3వ వాక్యంలో కావలసిన అనుదిన ఆహారం, మీకేమి కావలసినంత ఉండబోతుందో తెలుసా? నా ప్రభు కావలసినంత ఆహారాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆహారం కొరకు అడుక్కు తినవలసిన అవసరం రాదు. ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపవలసిన పరిస్థితి రాదు. ఒకరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపి, అయ్యా నా దగ్గర అవి లేవు, నా దగ్గర కూరగాయలకు డబ్బులు లేవు, ఇదిగో కొంచెం సహాయం చేయండి అని చెప్పే పరిస్థితిని రానివ్వడు. ఆయన కనికరం మీ మీద ఉండబోతుంది. రాబోతున్న కాలములో కావలసినంత ఆహారాన్ని మీ ఇంట్లో నింపబోతున్నాడు. ఆమేన్. 9వ అధ్యాయం లూకాసు వార్త 11వ వాక్యంలో మరొక మాట ఉంటుంది. వారికి స్వస్థత కావలసినంత ఇచ్చెను. చదవండి ఆ మాటను. లూకాసు వార్త 9వ అధ్యాయం 11వ వాక్యంలో కావలసిన వారందరికీ స్వస్థత, ఆయన స్వస్థతను ఇవ్వబోతున్నారు. మీకు ఇప్పుడు ఆరోగ్యం కావాలా, స్వస్థత కావాలా, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విడుదల కావాలా? ఇదిగో నా యేసయ్య కనికరం ఈరోజు మీ మీదకి వచ్చింది. ఆయన కనికరము ద్వారా మీకు ఎంతవరకు స్వస్థత అవసరమో అంత మీకు అనుగ్రహించబోతున్నాడు. కావలసిన స్వస్థత ఇవ్వబోతున్నాడు, కావలసిన ఆహారాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని కనికరం
మీ మీదకు దిగి వచ్చింది. ఆమేన్. ఆయన కనికరం నీ చెయ్యి విడవదు. గుర్తుపెట్టుకోండి. 2024 సంవత్సరం అంతా ఆయన చెయ్యి, మీ చెయ్యి ఆయన విడవడు. ఆయన కనికరం మీ చెయ్యిని విడిచిపెట్టదు, నిన్ను నశింప చేయడం. మరొకటి ఏమిటంటే 2024 సంవత్సరం అంతా ఆయన కనికరము ద్వారా మీరు కావలసినంత ఆహారాన్ని మీ కుటుంబంలో ఉండబోతుంది. కావలసిన స్వస్థత మీకు కలగబోతుంది. నీకు ఎంత స్వస్థత కావాలో దేవునితో చెప్పండి, అంత స్వస్థతను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. విశ్వసించిన వారందరి చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పు. ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, ఇంకాస్త గట్టిగా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం 19వ వాక్యం. ఈ మాట చూడండి. తన జనుల ఎడల జాలి అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? కనికరం. మీరు ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా యెహోవా మీ ఎడల జాలి చేసుకొని, చదవండి, ఏమనగా ఇంకా అన్ని జనుల్లో మిమ్మల్ని అవమానంగా ఉంచకుండా మీరు తృప్తి నొందునంతగా మీకు ధాన్యమును, క్రొత్త ద్రాక్ష రసమును, తైలమును మీకు పంపబోతున్నాడు. ఆమేన్ అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఆయన కనికరము నిలిచి ఉన్నది కనుక ఆయన కనికరము ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడంటే మీకు తృప్తి కలిగేటట్లు ధాన్యమును, ద్రాక్షారసమును, తైలమును మీ యొద్దకు పంపబోతున్నాడు. భౌతిక సంబంధమైనది కాదు ఇది, ఇది ఆత్మ సంబంధమైనది. వాక్యం, పరిశుద్ధాత్మ మనకు తృప్తి కలిగించేటట్లు ఆయన కనికరము ద్వారా నీ జీవితంలో తృప్తి 2024 సంవత్సరం అంతా తృప్తి కలిగించబోతున్నాడు. నువ్వు వింటున్న వాక్యం ద్వారా నీకు తృప్తి కలగబోతుంది. నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ ద్వారా నీకు తృప్తి కలగబోతుంది. నువ్వు విశ్వసించిన వాగ్దానము ద్వారా తృప్తి కలగబోతుంది. ప్రైజలో కొంతమందికి చూడండి పరిశుద్ధాత్మ లేదు, వాక్యం సరిగ్గా అర్థం చేసుకునే మనస్సు లేదు. ఆయన అంటారు మీరు తృప్తి పొందునట్లుగా క్రొత్త ద్రాక్ష రసమును, ధాన్యమును, తైలమును మీ యొద్దకు నా యేసయ్యే పంపించబోతున్నాడు. మీకు తృప్తి కలిగించబోతున్నాడు. ఎలా తృప్తి కలిగిస్తాడంటే ఎప్పుడు భౌతిక సంబంధమైనవి ఇచ్చి కాదు. ఈసారి నా దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే ఆత్మ సంబంధమైనవి మీకు అనుగ్రహించి తృప్తిని కలిగించబోతున్నాడు. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. అందరి చేతుల పైకి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే ఆయన నీ ఎడల కనికరము చూపుతున్నాడు. ఆయన నీ ఎడల జాలి చూపుతున్నాడు. జాలి కలిగిన దేవుడిగా. ఇప్పటి వరకు ఒకవేళ వాక్యం విషయంలో నీకు తృప్తి లేదేమో, వాగ్దాన విషయంలో నువ్వు ఇంకా అంటే తృప్తి అంటే ఇంకా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడలేదు, ఇంకా ఇదిగో ఈ మాటలు నా జీవితంలో నెరవేర్చబడలేదు అని అసంతృప్తిగా ఉన్నావేమో. ఆయన పంపబోతున్నాడు ధాన్యమును, తైలమును పంపబోతున్నాడు, ఆత్మను మీ వద్దకు పంపబోతున్నాడు. దాని ద్వారా మీరు తృప్తి పొందబోతున్నారు. ఆమేన్. ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి. ఆయన కనికరం మన చెయ్యిని విడవదు. రెండవదిగా
ఆయన కనికరం మనకు కావలసినంత ఇస్తుంది. ఏంటి? ఆహారం. ఏంటి? స్వస్థత. మరొకటి చెప్పాను, ఆయన కనికరం నీకు తృప్తిని కలుగజేస్తుంది. ఎలా? ఆత్మ సంబంధమైన వాక్కుల ద్వారా, ఆత్మ సంబంధమైన వాగ్దానాల ద్వారా, ఆత్మ సంబంధమైన పాటల ద్వారా మీరు రాబోతున్న కాలం అంతా తృప్తి పొందబోతున్నారు. తృప్తి కలిగించు దేవుడు మీ పక్షమై ఉండునుగాక. అందరి చేతులు పైకెత్తి ఆమేన్ అని చెప్పండి. యేసయ్య కనికరం మీ మీద ఉండునుగాక.